హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ పీజీ ఎల్సెట్‌కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఉన్నారో 12వ తారీఖు ఫిజికల్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాలి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరుకైతే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్‌తో పాటు మీరు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పీహెచ్ వాళ్ళకి మనం చూసినట్లయితే వీళ్ళకి పోస్ట్ పోన్ అయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ పీహెచ్ కేటగిరీ ఒకటి మాత్రము వీళ్ళకి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది కాబట్టి త్వరలోనే మీరు వెళ్ళే డేట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ కేటగిరీ సిఐపి, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళందరూ కూడా 12వ తారీఖు అయితే వెళ్ళండి. పీహెచ్ వాళ్ళు అయితే తర్వాత ఇక్కడ డేట్ అనేది అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వెళ్ళడానికి ట్రై చేయండి. తర్వాత రెండో అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది రేపుడుతోనే లాస్ట్ అండి. రేపుడుతో కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది నిన్న నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. 9, 10, 11, 12 అంటే ఎల్లుండితో మనకు 12వ తారీఖుతో ముగియనుంది. డేట్స్ ఎక్స్టెండ్ అవుతాయా లేదనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ అనేది త్వరగా చేసుకోండి. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఇక్కడ రీ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కొత్తగా ఒకటి ఆప్షన్ ఎనబుల్ అవ్వడం జరిగింది. దీన్ని క్లిక్ చేసి రీ అప్లోడ్ ఏమైనా అడుగుతున్నారా లేదనేది చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. మిమ్మల్ని ఏమైనా సర్టిఫికేట్స్ అడిగినట్లయితే ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకు చూస్తే క్యాష్ సర్టిఫికేట్, ఇక్కడ రీజన్ వచ్చి రిలవెంట్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ ఎంక్లోజ్డ్ అంటున్నారు. అప్పుడు రిమార్క్స్ ఇక్కడ ఏదో ఇస్తారు ఏదో ఒకటి. తర్వాత వ్యూ ఫైల్ అని చెప్పి మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అది వ్యూ ఫైల్ ఉంటుంది. రీ అప్లోడ్ దగ్గర మీరు కొత్త క్యాష్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు అడుగుతారు. ఇక్కడ డిప్లొమా డిగ్రీ ఈక్వలెంట్ ఇన్ సర్టిఫికేట్ అని చెప్పి ఇమేజ్ ఈజ్ నాట్ క్లియర్ ఆర్ విజబుల్ అంటున్నారు. ప్లీజ్ అప్లోడ్ అగైన్ అని చెప్పి ఇక్కడ రిమార్క్స్ లో చెప్పడం జరుగుతుంది. ఒకసారి వ్యూ ఫైల్ చూడొచ్చు. ఇప్పుడు మీరు క్లియర్ గా స్కాన్ చేసి లేదా పీడిఎఫ్ లో తయారు చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రీ అప్లోడ్ అనేది అడగడం జరుగుతుందండి. ఒకవేళ మిమ్మల్ని రీ అప్లోడ్ అడగనట్లయితే మీకు ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఒకసారి చెక్ చేయండి. రీ అప్లోడ్ అడిగితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అవుట్ తీసుకోండి. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నో అని పడచ్చు. చాలా మందికి నో అని ఎందుకు పడుతుంది, నేను అన్ని అప్లోడ్ చేశాను కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్స్ అనేది ఇంకా వెరిఫై చేయలేదు కాబట్టి ఇక్కడ నో అని పడుతుంది. కింద నోట్ పాయింట్ లో కూడా ఇక్కడ ఇచ్చారు. ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రింట్ అప్లికేషన్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ వన్స్ ఇట్ ఈస్ రివ్యూడ్ అప్డేటెడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్. వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ ఎస్ అని అయితే మీకు పడడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నో వచ్చినంత మాత్రాన ప్రాబ్లం ఏమీ లేదండి. తర్వాత మనకు కాలేజెస్ సెలక్షన్ అనేది 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది త్వరలోనే. అలాగే 15వ తారీఖు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి సుమారుగా 15వ తారీఖు కూడా మీరు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక 12, 13, 14, 15 ఒక 4 డేస్ మీరు కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. 17వ తారీఖు అనేది మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది. తర్వాత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. తర్వాత క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అయితే ప్రాసెస్ మనకు ఉండడం జరిగింది. దీని గురించి ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్ మీ 4 యాప్ లో నుంచి అయితే మాట్లాడొచ్చు. నిమిషానికి 3 రూపీస్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.